అమ్మాయిల్లో ఈ 3 చెడు అలవాట్లు ఉంటే కష్టం, జీవితం నాశనం అవుతుంది. జీవితంలోని ముఖ్యమైన మార్గంలో వారికి మద్దతు అవసరమైనప్పుడు, కొన్ని తప్పులు, అలవాట్ల కారణంగా వారు ఒంటరిగా భావిస్తారు. వారు తమ తప్పులను సరిదిద్దుకోవడం, భవిష్యత్తులో అలా జరగనివ్వకుండా ఉండటం అవసరం. ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంచుతున్నారు. ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు. అయితే, వారి కొన్ని తప్పుల వల్ల చాలాసార్లు విజయం సాధించడంలో సమస్యలు ఎదురు కావచ్చు. జీవితంలోని ముఖ్యమైన మార్గంలో వారికి మద్దతు అవసరమైనప్పుడు, కొన్ని తప్పులు, అలవాట్ల కారణంగా వారు ఒంటరిగా భావిస్తారు. వారు తమ తప్పులను సరిదిద్దుకోవడం, భవిష్యత్తులో అలా జరగనివ్వకుండా ఉండటం అవసరం. మరి ఆ అలవాట్లు గురించి ఈ రోజు మనం ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు తెలుసుకుందాం. చాణక్యుడు చెప్పిన అమ్మాయిల 3 చెడు అలవాట్ల గురించి మీకు చెప్పబోతున్నాము. అవి వారి కలల నుండి వారిని దూరంగా ఉంచగలవు. అహంకారం. ఆచార్య చాణక్యుడు తన నీతిలో ఆడపిల్లలు ఎప్పుడూ తమ గురించి గర్వపడకూడదని చెప్పాడు. లేకుంటే విజయం సాధించలేరన్నారు. అసలైన అమ్మాయిలు అహంకారంతో ఉన్నప్పుడు, వారు కోరుకున్నప్పటికీ వారి కుటుంబం, స్నేహితుల నుండి వారికి మద్దతు లభించదు. అది వారిని ఒంటరిగా చేస్తుంది. అలాంటప్పుడు వారి కలలు నెరవేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. పని వద్ద దొంగతనం. చాణక్యుడు ప్రకారం, అమ్మాయిలు పని వద్ద అలసత్వం చేయడం, పని చేయకుండా సాకులు చెప్పడం వంటి వాటివి వారికి సక్సెస్ సాధించడంలో ఇబ్బందులు వచ్చేలా చేస్తుంది. మీరు కూడా పని దొంగ అయితే లేదా మీ మనస్సును పనిపై పెట్టకపోతే, మీ ఈ అలవాటు మిమ్మల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది. వ్యామోహం. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అమ్మాయిలు దేంతో అయినా త్వరగా ప్రేమలో పడతారని, వ్యామోహంలో పడతారని చెప్పాడు. ఆమె తన ఈ అలవాటును సమయానికి మార్చుకోకపోతే, ఆమె జీవితమంతా దాని వలయంలో నాశనం కావచ్చు. నిజంగా ప్రేమలో అలాంటి అమ్మాయిలు కొన్నిసార్లు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేరు. దాని కారణంగా వారు జీవితాంతం పశ్చాత్తాపపడవలసి ఉంటుంది.